మీ మ్యూజిక్ జర్నీలో ఒక పార్ట్ అయిన కులశేఖర్ గారు ఆయన ఆయన కొంతకాలంగా అసలు మీడియా కనబడట్లేదు, ఎక్కడ కనబడట్లేదు. ఆయన గురించి రకరకాల ఊహాగానాలు జనాలు చేసుకుంటున్నారు. అసలు ఆయన ఏమైపోయాడు, ఏం జరిగింది అసలు? యాక్చువల్లీ కులశేఖర్ గారు ఈ వెంట ఇంటూ కోమా అండి ఫర్ సమ్ మంత్స్. కొన్ని నెలలు కోమాలోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత కాన్షియస్గా ఉండి ఎవరిని గుర్తించలేని పరిస్థితి కొన్నాళ్ళు ఉన్నారు. ఓకే. అలాంటి ఒక సిచ్యువేషన్ నుంచి ఇంకా మొత్తం ఒక 9 months మోస్ట్లీ ఒక 9 months దాకా హీ వాజ్ అవుట్ ఆఫ్ టచ్ విత్ ది వరల్డ్. ఆ కోమా నుంచి బయటకు వచ్చిన ప్రపంచం అంటే ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా గుర్తించలేని పరిస్థితిలో హీ వాజ్ జస్ట్ లివింగ్ అనమాట. అలాంటి టైంలో యోగాకి వెళ్ళిన తర్వాత స్లోలీ హీ గాట్ బ్యాక్ టు హిస్ సెన్సెస్. అంటే జనాలను గుర్తుపట్టడం, మాట్లాడడం ఇలా అని. తర్వాత ఇంకొంచెం ఆయన ఇంకా మన సొసైటీకి దగ్గర అవుతున్న సందర్భంలో ఆయనకి మరి అంటే స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటో తెలియదు. హీ లెఫ్ట్ హోమ్. ఓకే. తర్వాత ఆయన పట్టుకోవడం కష్టమైంది మాకు. ఆయన ఎప్పుడు ఎక్కడ ఉంటున్నాడు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు, ఎక్కడ తింటున్నాడు, ఎక్కడ ఉంటున్నాడు, ఎక్కడ పడుకుంటున్నాడు ఏమీ తెలియని పరిస్థితి అయిపోయింది. ఎప్పటికప్పుడు ఎవరో ఫోన్ చేశారు, పలానా దగ్గర ఉన్నారు, ఆయన పలానా ప్రాజెక్ట్ గురించి మాట్లాడడానికి మా ఫ్రెండ్స్ దగ్గర ఉన్నారు, అలా మాట్లాడడం తప్పితే తర్వాత వాళ్ళని ట్రై చేస్తే వాళ్ళేమో లేదు వచ్చి మా దగ్గర కొన్నాడు ఉండి వెళ్ళిపోయారు ఇలాగా. అండ్ ఈవెన్ టుడే ద సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అనమాట ఆయన విషయంలో. అది అంటే ఆయన్ని ఇప్పుడు అంటే ఈరోజు ఆయన ఉన్న స్టేట్ ఆఫ్ మైండ్కి ఆయన సినిమా పాటలు రాయగలరో లేదో నాకు తెలియదు, ఎందుకంటే నేను పర్సనల్గా కలిసి ప్రొఫెషనల్గా ఇంటరాక్ట్ అవ్వలేదు. బట్ ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఏదైతే ఆయన కెరియర్ పరంగా డ్యామేజ్ వచ్చిందో ఆ డ్యామేజ్ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం ఆయన ప్రయత్నాలు అయితే చేస్తున్నానని తెలుసు. బట్ స్టిల్ ఆయన ఎంతవరకు జనంకి రీచ్ అవుతున్నాడు ఆ ప్రయత్నాల్లో అనేది ఇంకా ఐఎమ్ నాట్ రియలీ ష్యూర్ ఆఫ్ అనమాట. ఆయన అంటే కోమాలకు వెళ్ళిన పరిస్థితులు ఏమైనా తెలుసా సార్? కోమాలో ఎందుకు వెళ్ళాడు అంటే ఫ్రాంక్గా ఏదో అంటే మేబీ సమ్ టెన్షన్స్ ఏమైనా ఉండొచ్చు, వాటి గురించి ఎక్కువ ఆలోచించి ఉండొచ్చు. ఆలోచనలు ఎక్కువైపోయి ఒకేసారి అవి బ్రెయిన్లో జామ్ అయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఆయన చివరిసారిగా మీరు ఎప్పుడు చూశారు? మొన్న ఫేస్బుక్లో లైవ్లో ఒక ప్రోగ్రామ్ వస్తుంటే అక్కడ చూశానండి. ఆయన ఇచ్చారా లైవ్? అంటే ఫేస్బుక్లో ఎవరో లైవ్ చేస్తున్నారు, ఆ లైవ్ ఇంటర్వ్యూ ఏమో ఫేస్బుక్లో వస్తుంటే అక్కడ ఆయన మాట్లాడారు, అప్పుడు చూశాను నేను. అండ్ కొంచెం ఏడుపు వచ్చింది చూసినప్పుడు. అంటే నేను చూసిన కులశేఖర్కి ఇప్పుడున్న కులశేఖర్కి సంథింగ్ అంటే చాలా 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 అంటే ఆయనతో మాట్లాడిద్దామని లైవ్ ఇచ్చారా లేకపోతే అసలు ఆయన ఉన్నారు అని ఎవరో చేశారు లైవ్? ఓకే ఓకే. ఇఫ్ నేను ఒకవేళ తప్పైతే ప్లీజ్ కరెక్ట్ మీ సార్. ఈ స్టేట్మెంట్ నాకు తెలిసింది చెప్తున్నాను, ఒకవేళ ఇది తప్పైతే కనుక ఐ కెన్ ఎడిట్ దిస్. ఆయన ఎవరు కులశేఖర్ గారు ఒక గుళ్ళో శటగోపం దొంగిలించారు, జైలు పాలయ్యారు అన్నది కూడా నేను విన్నాను. ఇది ఎంతవరకు నిజం? అది న్యూస్ వచ్చిందండి. న్యూస్ అయితే అందరికీ తెలిసిన న్యూస్ అది. అంటే అక్కడ ఏంటంటే ఆయన ఎప్పుడు ఎక్కడ ఉంటున్నాడో, ఎక్కడ పడుకుంటున్నాడో, ఎక్కడ తింటున్నాడో కూడా తెలియదు. అండ్ హీ వాజ్ ఇన్ ఏ సర్వైవల్ ఎగ్జిస్టెన్స్ కోసం చేసే ప్రయత్నంలో ఏదైనా గుడిలో పడుకొని ఉండొచ్చు. ఓకే. ఆ టైంలో గుడిలో ఈయన ఎందుకు ఉన్నాడు అని అక్కడ గుడిలో వాళ్ళు అనుమానించి ఉండొచ్చు. ఆయన చూసిన అంటే ఆ కులశేఖర్ ఈ కులశేఖర్ ఒకడేనా అన్నట్టు అటైర్ అంటే గడ్డం పెంచేసి ఇచ్చేసి అలాగా ఉన్న మనిషిని గుర్తుపట్టలేక ఎవరైనా ఏదైనా అయి ఉంటారేమో అని వాళ్ళు ఏమైనా అభియోగం మోపి ఉండొచ్చు, మనకు తెలియదు. బట్ ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆయన బ్యాడ్ లక్ ఏంటంటే పాపం కరెక్ట్గా అదే టైంలో కోర్టు హాలిడేస్ వచ్చాయి. తర్వాత ఈ స్టేట్ డివిజన్లో మొత్తం డిపార్ట్మెంట్స్ అన్నీ ఆగిపోయాయి ఆ కోర్ట్ హాలిడేస్ బికాజ్ ఆఫ్ దట్. స్టేట్ డివిజన్స్ గొడవలు జరుగుతున్నప్పుడు ఆ దీనిలో హీ హ్యాడ్ టు బీ ఇన్ జైల్ ఇట్ సిమ్స్. అంటే నాకు తర్వాత వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి అంటే బెయిల్ ఇవ్వడానికి కూడా అవకాశం లేకుండా అయిపోయిందంట తనకి. ఆ తర్వాత కోర్ట్ ఓపెన్ చేసిన తర్వాత దే సెంటెన్స్డ్ హిమ్ ఫర్ సమ్ టైమ్. అప్పుడు ఐ స్పోక్ టు ది జైలర్, రాజమండ్రి జైలర్తో మాట్లాడాను నేను. సార్ ఈజ్ ఎ వెరీ గుడ్ జెంటిల్మెన్, అలాంటి చేసి ఉండడాను
కానీ అది అభియోగం వచ్చింది. బట్ ఏమైనా ఉంటే మాత్రం దయచేసి ఆయనకి ఏమీ ఇది లేకుండా చూసుకోండి కొంచెం అంటే, భలేవారు సార్ ఆయన పాటలు మాకు బాగా ఇష్టం, డోంట్ వరీ విల్ టేక్ కేర్ ఆఫ్ అని వాళ్ళు అన్నారు. యా, ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితులను చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంటుంది? ఒక పీక్ చూసి ఒక పొజిషన్ చూసి ఇలాంటి చూడకూడని దృశ్యాలు చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంటుంది ఇండస్ట్రీ మీద? అంటే ఇండస్ట్రీకి సంబంధం ఉందండి, ఇట్స్ వన్స్ ఇండివిజువల్ ఫేట్ అంతే. దేన్ని ఇండస్ట్రీకి బ్లేమ్ చేయకూడదు నా ఉద్దేశం. ఇండస్ట్రీ తన పని దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఓకే, వ్యక్తిగతంగా కావచ్చు, సొసైటీ పరంగా కావచ్చు. మీ వ్యక్తిగతంగా నేను అంటే ఇండస్ట్రీ ఫ్రెండ్గా కన్నా వ్యక్తిగతమైన ఫ్రెండ్షిప్ ఎక్కువ నాది. అందుకు నేను డెఫినెట్గా ఇలాంటి ఒక పరిస్థితి ఒక మనిషికి రాకూడదు అనే ఫీలింగ్ అయితే ఉంటుంది నాకు. నాకే కాదు, ఆయన అంటే క్లోజ్గా ఉన్న చాలామందికి ఆ ఫీలింగ్ ఉంటుంది. అయితే ఇప్పుడు నేను ఆయనకి చేర తీసుకుని ఏమైనా ఇద్దామన్నా నేను కూడా ఇప్పుడు ఏదో ఒక సక్సెస్ వస్తే కానీ ప్రూవ్ చేసుకునే పరిస్థితి లేదు. అందుకు ఐ కాంట్ రియలీ ఎష్యూర్ దట్ ఓకే ఐ లుక్ ఆఫ్టర్ కులశేఖర్ అని చెప్పలేను నేను. ఆయన ఫోటో మీ దగ్గర ఉందన్నారు. అవును, అది నేను మీకు షేర్ చేసి ప్రేక్షకులకు చూపిద్దాం.